వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. మనకి జనరేషన్ టు జనరేషన్ చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి సొసైటీలో, ఫ్యామిలీలో, రిలేషన్షిప్లో. కానీ ఒక్క విషయంలో మాత్రము చేంజ్ రాలేదు అనిపిస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, గాసిప్స్ విషయంలో. మన సొసైటీలో చూసుకోండి, మన ఫ్యామిలీలో చూసుకోండి, రిలేటివ్స్లో చూసుకోండి, ఎవరికైనా హెల్ప్ కావాలి అని అంటే అంతగా గ్యాదరింగ్కి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఏ నలుగురు అయినా కలిశారనుకోండి, గాసిప్స్ ఒక్కరిపైన ఇంకొకరు భలే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ఏంటి వాళ్ళని అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ గాసిప్స్ విషయంలో మాత్రం ఎందుకు చేంజ్ రావట్లేదు? ఎందుకు అంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని? రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అండి, మీరు ఇందాక అన్నట్టు జనరేషన్స్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు కూడా పీపుల్కి గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏంటిది అని అంటే గాసిప్. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా నెగిటివిటీ చెప్పుకుంటూ ఉంటారు చూడండి. దాంట్లో వచ్చే ఆ ఆనందం ఏదైతే ఉంటుందో దాని గురించి ఈ గాసిప్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో చాలా మంది ఏంటంటే ఏముందిలే గాసిపే కదా అని చేస్తూ ఉంటారు, కానీ దానివల్ల వచ్చే నెగటివ్ కాన్సిక్వెన్సెస్, దానివల్ల పాడైపోయే ఈ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఒక పర్సన్ని పర్సనలీ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది నోబడీ యాక్చువల్లీ థింక్స్ ఆఫ్ ఇట్. కానీ ఇలా గాసిప్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మనం గాసిప్లో ఇన్వాల్వ్డ్ ఉన్నాము అని అంటే రేపు పొద్దున అది పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ చేయడం కానీ అలాంటిది ఏదైనా అయిందనుకోండి, రివర్స్ ఇంజనీరింగ్ స్టార్ట్ అవుతుంది. నీకు ఎవరు చెప్పారు అని అంటే వాళ్ళు చెప్పారు, నీకు ఎవరు చెప్పారు వాళ్ళు, అందులో మీ పేరు వస్తుంది. సో ఈ టోటల్ చైన్లో మనం ఒక పార్ట్ ఉన్నాము అని అంటే ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో గాసిప్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే చాలా బెటర్. కొందరు అంటుంటారు, నాకు గాసిప్ అంతే ఇంట్రెస్ట్ లేదు, కానీ నా పక్కన ఇప్పుడు సపోజ్ వర్క్ ప్లేస్లోనే నా పక్కన కూర్చున్న అబ్బాయి లేదా పక్కన కూర్చున్న అమ్మాయి పద్దాక చాడీలు చెప్తా ఉంటారు, మరి నేనేం చేయలేను కదా అనేసి అంటే వినండి, విని వదిలేయండి, దాన్ని స్ప్రెడ్ చేయకండి. మీరు స్ప్రెడింగ్లో మీరు కూడా ఒక భాగం అయి ఉంటే కనుక ఖచ్చితంగా యూ విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఏంటంటే ఈ నెగటివ్ అంటే ఇట్లా గాసిప్ ఇవన్నీ చేయటం వల్ల ఎక్కడో మనకి ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ముందే గ్రహించి గాసిప్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బెటర్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇలా గాసిప్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరు థర్డ్ పర్సన్, ముగ్గురు ఫ్రెండ్సే, మళ్ళీ థర్డ్ పర్సన్ లేనప్పుడు ఈ ఫస్ట్ టూ ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఈ మిస్సింగ్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. అరే వాడు ఏంట్రా ఇట్లా చేస్తున్నాడు, అరే అదేంద్రా ఇట్లుంది, ఇది నడుస్తూ ఉంటది. అయితే వాళ్ళిద్దరూ గ్రహించాల్సింది ఏంటిది అని అంటే, రేపు పొద్దున వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ నెక్స్ట్ పర్సన్ తోటి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు, ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. గాసిప్ చేసే అలవాటు ఎవరికైతే ఉంటుందో, మనకి చెప్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే మన గురించి కూడా ఇంకెక్కడో చెప్తున్నారు అనేసి. సో ఆనందించొద్దు. ఇట్లా అరే నాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, మేమిద్దరం కలిసి ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుకుంటాము అని ఆనందిస్తున్నారు అనుకోండి, ఒక రియాలిటీ చెక్ ఏంటిది అని అంటే అదే పర్సన్ మీ గురించి ఇంకెక్కడో గాసిప్ చేస్తున్నారు నెగిటివ్ గా అనేసి. సో అందుకనే గాసిప్ ని ఎంకరేజ్ చేయకూడదు. ఎక్కడో మన గురించి కూడా, ఇది జనరల్ గా ఎక్కడవుతుందో తెలుసా అండి, ఆఫీసెస్ లో అయ్యేది ఒక ఎత్తు. ఈ ఇంట్లల్లా పని మనుషులు ఉంటారు చూడండి, ఆ పక్కింట్లో ఏమవుతుంది తెలుసా అండి, పక్కింట్లో వాళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు అనుకుంటే మన ఇంటికి వచ్చి చెప్తా ఉంటారా? మనమేంటి ఫుల్ క్లోజ్ ఏమో పని మనిషి, మనం అంటే అభిమానము, అందుకనే మనకి ఎన్ని చెప్తుంది అని అనుకుంటారా? అనుకొని మన పర్సనల్ విషయాలు మనం చెప్తుంటాము. ఇదే పని మనిషి మొత్తం సొసైటీలో ఎక్కడెక్కడైతే ఆమె పని చేస్తుందో, అండ్ వీళ్ళందరికీ ఒక గ్యాంగ్ కూడా ఉంటుంది, వాళ్ళందరికీ ఇగో వాళ్ళ ఇంట్లో సార్ వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది తెలుసా అనుకుంటా మన గురించి కూడా బయటికి చెప్తా ఉంటారు. ఇది తెలియక ఇంట్లో పనిచేసే పనులని వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అనమాట గాసిప్ కి. వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది, వీళ్ళ ఇంట్లో, లేడీస్ జనరలీ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అది కట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు గాసిప్ లో పడిపోయి నిజంగా వాళ్ళు సరిగ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ పని మీద పెట్టాలి, ఆ పని మీద ఫోకస్ ఉండదు, సరిగ్గా పని చేయరు, అండ్ ఈ గాసిప్ మీద టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో మన పరువు మనం తీసుకోవడమే కాక ఎట్ ది సేమ్ టైం అక్కడ వర్క్ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. అండ్ దిస్ హోల్డ్స్ ట్రూ ఈవెన్ ఫర్ కార్పొరేట్స్. ఇప్పుడు ఒక కార్పొరేట్ లో మీరు పని చేస్తున్నారు, పని పక్కన పెట్టేసి మీరు గాసిప్ చేస్తున్నారు అని అంటే రేపు పొద్దున మీకు ప్రమోషన్స్ వచ్చే దగ్గర వీటన్నిటి దగ్గర కూడా ఇంపాక్ట్ పడుతుంది, ఎందుకంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కాబట్టి. సో ఇలాంటి గాసిప్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అండి. ఇంకోటి విషయం ఏంటంటే, ఆఫీసులలో
ఇప్పుడు గాసిప్స్ ఇప్పుడు మన మీద ఎవరైనా మాట్లాడుకున్నారనుకోండి, మనకు వచ్చి అది చెప్తారు, బట్ మనం వాళ్ళని అడగలేము. అలాంటి సిచ్యువేషన్లో మనము ఫీల్ అవుతూ ఉంటాం, అడగాలన్నంత కోపం వస్తుంది. ఆఫీస్లోనే కాదు, రిలేషన్స్లో కూడా, మనకి రిలేటివ్స్లో కూడా మనం వెనకాల వీళ్ళు ఇలా అన్నారు నీ గురించి అని అన్నప్పుడు మనం వెళ్ళి అడగాలని అనిపిస్తుంది. అసలు వాళ్ళు చెప్పేది వినకపోవడమే బెటర్ కదా. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఒకటి సింపుల్ అండి, రియాలిటీ ఏంటో మనకి తెలిసినప్పుడు మనం ఓవర్ రియాక్ట్ అవ్వడం అనవసరం. అక్కడ మీరు ఎంత చెప్పినా, ఇప్పుడు మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, మళ్ళా మీ మీదకి చేస్తారు వాళ్ళు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి ఎవరో మాట్లాడుకున్నారు మీకు తెలిసింది, మీరు వెళ్ళి క్వశ్చన్ చేసినప్పుడు అరే సరదాగా అన్నది కూడా నువ్వు ఇంత సీరియస్ తీసుకుంటావా, నువ్వు మరీ ప్రతిదానికి ఇలా చేస్తావంటే ఇంకా వర్కౌట్ కాదని మళ్ళీ రివర్స్ మీ మీదే అంటారు వాళ్ళు. సో బేసిక్గా ఏంటంటే ఇలాంటివన్నీ జనరల్గా మీరు అవునన్నా కాదన్నా మీ గురించి జనాలు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని మీరు కోపాలు తెచ్చుకోకండి, వదిలేయండి. వాళ్ళ మనాన్ని వాళ్ళకి వదిలేసేయండి. వాళ్ళకి అందులోంచి ఆనందం వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంటే లీవ్ ఇట్. మీరు అనవసరంగా రియాక్ట్ అయ్యి మీ రెప్యుటేషన్ పాడు చేసుకొని నలుగురు ముందు అరిచేసి ఏంటి నా గురించి మీరు అలా అనుకుంటారని అందరి ముందు అరిచారనుకోండి, మీరే కదా బ్యాడ్ అయ్యేది అక్కడ. సో అందుకనే ఎప్పుడన్నా సరే ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి, ఒక ఆఫీస్లో కానివ్వండి, మీ గురించి గాసిప్ వచ్చింది అని అంటే దాన్ని చాలా డిప్లొమాటిక్ వేగా హ్యాండిల్ చేయాలండి. మీరు రియాక్ట్ అవ్వద్దు అక్కడ. మీరు రియాక్ట్ అయ్యి అరిచేసి ఏంటి నా గురించి మాట్లాడే హక్కు నీకు ఇక్కడిది ఇవన్నీ కాదు. అలా అరుస్తే మనమే బ్యాడ్ అవుతుంటాం కదా. అలా కాకుండా వెరీ ప్రొఫెషనల్ సటిల్గా, ఎట్లా అంటే వాళ్ళకి ఉల్టా తగలాలి. మీరు చెప్పే మాటలు ఎట్లుండాలంటే ఉల్టా వాళ్ళకి తగలాలి, డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా. ఇట్స్ అన్ ఆర్ట్ బేసిక్ గా. మీరు అలా గనక మాట్లాడి చేశారు అని అనుకోండి, ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళకి తగులుతుంది అండ్ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటారు నెక్స్ట్ టైం కాకుండా. సో దాట్ వే యూ ఆర్ సపోజ్ టు రెస్పాండ్. అంటే వాళ్ళు కొంతమంది ఉంటారు బాగా గాసిప్స్ మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడలేక, వాళ్ళని అవాయిడ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే వాళ్ళని అవాయిడ్ చేయడం బెస్టా, వాళ్ళతో మాట్లాడకపోవడము బెస్టా, లేకపోతే ఎలా ఉండాలి అంటారు? మీరు గాసిప్ చేసే వాళ్ళతో నేను మాట్లాడను అని అంటే లోకంలో ఎవరితోటి మాట్లాడుకుని ఉండిపోతారు మీరు. సో మీకు ఇంకో ఆప్షన్ లేదు. బేసిక్ గా గాసిప్ అనేది ప్రతి పర్సన్ చేస్తూ ఉంటారు, ఇంటెన్సిటీ మారుతూ ఉంటుంది అంతే. సో బేసిక్ గా గాసిప్ చేసే వాళ్ళతో మనం అవాయిడ్ చేయలేం కాబట్టి, కంప్లీట్ గా అయితే అవాయిడ్ చేయలేం కాబట్టి, బేసిక్ గా అవసరం ఉన్నంత వరకు మాట్లాడటము, పని గురించి మాట్లాడటము. గాసిప్ ఒకవేళ ఇనిషియేట్ అయ్యింది అని అంటే రిమైండ్ దెమ్ ఆఫ్ ది టైమ్ కన్స్ట్రెయింట్స్. నేను ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ ఇట్. ఫస్ట్ ఇది చేసేద్దాము, ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఐల్ గెట్ బ్యాక్ టు యూ, విల్ టాక్ అబౌట్ ఇట్ అని చెప్పి అక్కడికి కట్ చేసేసారు అనుకోండి. ఒకసారి 2 సార్లు మీరు కట్ చేశారు అని అంటే వాళ్ళకి అర్థమవుతుంది దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మీరు ఫోర్స్ఫుల్ గా కూర్చొని వింటున్నారు అక్కడే, వాళ్ళు చెప్తున్నారు కదా అవాయిడ్ చేయలేక కూర్చొని వింటున్నారు అనుకోండి, వాళ్ళు పర్సీవ్ చేసుకుంటారు ఓకే నీకు కూడా గాసిప్ అంటే ఇంట్రెస్ట్, నేను చెప్పేది నువ్వు ఇంట్రెస్ట్ గా వింటున్నావు అనేసి. అది ఇంకా ఇంటెన్సిఫై చేస్తారు కానీ ఆపరు. సో కట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఒకసారి 2 సార్లు కట్ చేస్తే వాళ్ళకే అనిపిస్తుంది ఓకే షీ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేసి. 3వసారి చెప్పడం కూడా మానేస్తారు వాళ్ళు. సో దట్ ఈస్ హౌ వీ కెన్ కంట్రోల్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే, మీరు అన్నట్టు అందరూ గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు, కానీ కొంతమందికి అదే పనిగా వాళ్ళకి చాలా ఇష్టం ఇంకొకరి మీద మాట్లాడడం, ఇంకొకరికి ఎఫ్ఐఆర్లు పెట్టడం. అలాంటి పర్సన్స్ మీరు ఎట్లా చూస్తారు, ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారంటారు వాళ్ళు? ఖచ్చితంగా ఇలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా గాసిప్లో ఇన్వాల్వ్ అయ్యి నలుగురు గురించి ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే లైఫ్లో అంతకంటే ఫెయిల్యూర్ పర్సన్ ఇంకొకరు ఉండరు. ఎందుకంటే నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా లైఫ్ నేను ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఎట్లా ప్రోగ్రెస్ కావాలి అనే థాట్లో ఉన్నారు అని అంటే దట్ ఈస్ హౌ యూ విల్ గో అహెడ్. నాకు ఆ థాట్స్ కాకుండా పద్దాక నలుగురు గురించి మాట్లాడుకుంటూ నేను టైం వేస్ట్ చేస్తున్నాను అంటే లైఫ్లో ప్రోగ్రెస్ రాదు నాకు. ఖచ్చితంగా ఐ విల్ రిమైన్ ఏ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్. సో ఇప్పుడు అలాంటి ఇదంతా ఏంటంటే టెంపరీ ఆనందం ఇదంతా. రేపు పొద్దున మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నారో వీళ్ళందరూ మన కళ్ళ ముందు ప్రోగ్రెస్ అయ్యి మంచి పొజిషన్స్లోకి వెళ్తారు అండ్ యూ విల్ రిమైన్ దేర్ ఇఫ్ యు ఆర్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. సో వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒక చిన్న చిట్కా ఏంటంటే ఇదంతా టెంపరీ ఆనందము, అది మానుకొని ఫోకస్ షిఫ్ట్ చేసి టువర్డ్స్ అవర్ ఓన్ లైఫ్ పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా గాసిప్ రెడ్యూస్ అవుతుంది అండ్ మన వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీరు సొసైటీలో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చూడండి, ఖచ్చితంగా వాళ్ళకి వాల్యూ కూడా ఉండదు సొసైటీలో. వచ్చాడు వీడు. మీరు వచ్చినప్పుడు అలాంటి ఎక్స్ప్రెషన్స్ మీకు ఇష్టమా, లేదా రాగానే ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది
మీకు అలాంటి వెల్కమింగ్ ఇష్టమా అనేది మీరే చూసుకోండి, దానికి తగ్గట్టు మారితే బెటర్ మనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు ద వ్యూవర్స్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.